శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బాలికల పాపా హోమ్, హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్టీవీ ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు బర్త్డే సెలబ్రేషన్స్ పై ఓ రిపోర్ట్. కష్టపడే నైజం, నిజాయితీ, నిబద్ధత, ఉన్నత వ్యక్తిత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఇవి ఆయన జీవితానికి గీటురాళ్ళు. ఆయనే శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు. ప్రతి ఏటా తన పుట్టినరోజును ఎంతో నిరాడంబరంగా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎస్డివి న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెనుమత్స సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా శ్రీదేవిరాజు తన పుట్టినరోజు వేడుకలను సీతమ్మదారులోని బాలికల పాపా హోంలో జరుపుకున్నారు. వీధి బాలల మధ్య కేక్ కట్ చేసి పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. బాలికలకు అల్పాహారం వడ్డించి మధ్యాహ్న భోజనం అందజేశారు. ఎంవిపి కాలనీ ఉషోదయ జంక్షన్ సమీపంలోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులు, చిన్నారుల నడుమ శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ వేడుకలు ఆద్యంతం హృదయాన్ని ఎంతగానో హత్తుకున్నాయి. విధి చిన్నచూపు చూసినా ఆ విధిని మనోధైర్యంతో ఎదిరించి పోరాడే ధీరులుగా విభిన్న ప్రతిభావంతులు తమ ప్రతిభను కనబరిచారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు వారెవా అనిపించాయి. వారి ప్రతిభను చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. చిన్నారులు ప్రదర్శిస్తున్న నృత్యాలు చూసి శ్రీదేవిరాజు మురిసిపోయారు. అంతకుముందు పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టిన శ్రీదేవిరాజుకు హిడెన్ స్ప్రౌట్స్ యాజమాన్య ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. It's
శ్రీదేవిరాజు పుట్టినరోజు వేడుకలతో ఆ ప్రాంతమంతా ముందే సంక్రాంతి వచ్చినంత ఆనందంగా మారిపోయింది. చిన్నారులు వేసిన అందమైన రంగవల్లులు కట్టిపడేశాయి. ముత్యాల ముగ్గులను ఐఆర్కే రాజు ఆసక్తిగా తిలకించారు. విభిన్న ప్రతిభావంతుల నడుమ కేక్ కట్ చేశారు. పిల్లలకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించారు. శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు పుట్టినరోజు వేడుకను ఎప్పుడూ పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకుడు బిఎన్ పాత్రుడు అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా శ్రీదేవి సంస్థను ఉన్నత స్థాయికి చేర్చడంలో ఆయన చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఐఆర్కే రాజు వంటి వ్యక్తులు సమాజానికే స్ఫూర్తిదాయకమని పాఠశాల వ్యవస్థాపకులు కె శ్రీనివాసరావు, ప్రతినిధి మల్లేశ్వరరావులు అన్నారు. జనవరి 10వ తారీఖు పండగ ముందు అందరూ పండగ కోసం ఎదురు చూసిన టైము. పండగ వాతావరణం రాజుగారి పుట్టినరోజుతో ప్రారంభం కలిగించినందుకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎంతో మందికి సేవ చేయాలని, ఆ పుట్టినరోజు సందర్భంగా అనేక ఇలాంటి వ్యక్తులకి సాయపడాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ మన ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు వంటి మహానుభావులు జన్మ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవడం మన హీడెన్ స్పౌట్స్లో మనకు ఆనందంగా ఉంది. ఆ రాజుగారి గురించి ఏం మాట్లాడినప్పటికీ కూడా తప్పే, ఎందుకంటే ఇంత మంచి వ్యక్తి. కానీ ఈరోజు అదృష్టం ఏంటంటే ఈ స్కూల్కి రావడం, నన్ను ఈ రాజుగారిని కలవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలను నిర్వహించడం ఎంతో శ్రమతో కూడిందని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు చెప్పారు. ఇలాంటి పాఠశాలలకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మానసిక వికలాంగుల స్కూల్ ఇది. వీళ్ళందరికీ కూడా, పిల్లలందరూ కూడా ఈ స్కూల్ యొక్క యాజమాన్యం 250 మంది, అంటే స్టార్టింగ్ 20 మందితో స్టార్ట్ చేసిన ఈ స్కూలు ఈవేళ 250 మంది పైచిలకు పిల్లల్ని పోషించడం జరుగుతుంది. వాళ్ళకి ఫ్రీ ఫుడ్, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వచ్చి అన్నీ కూడా ఈ స్కూల్ యాజమాన్యం భరిస్తూ ఈ స్కూల్ నడిపిస్తున్నారు. దాతలు ఎవరైనా ఉంటే ఈ స్కూల్కి డొనేట్ చేయవలసిందిగా ఈ శ్రీదేవి ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మీడియా ద్వారా ఈ స్కూల్ తాలూకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పబ్లిక్లో తీసుకెళ్తారని చెప్పేసి మీడియా ప్రతినిధులందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్సు, వారి యాజమాన్యానికి, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్కి వచ్చి మరి నా పుట్టినరోజు జరుపుకోవడం అనేది నాకు సాంప్రదాయం ఒకటే కాదు, అలాగే ఈ పిల్లల మధ్యలో చేసుకోవడం వల్ల ఆనందం. చాలామంది ఏదో 5 స్టార్ హోటల్లోని వాటిలోని ఎంజాయ్ చేసి ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇటువంటి స్కూల్కి డొనేట్ చేస్తే దాని తాలూకు ప్రతిఫలం ఏంటన్నది మీకు తెలుస్తుంది. అంచేత మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా టేకప్ చేసి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెంది మరింత
ప్రగతి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మరి స్కూల్ యాజమాన్యానికి అందరికి కూడా ఆ దేవి చల్లగా చూడాలని చెప్పేసి శ్రీదేవి, అలాగే మీ అందరికి కూడా ఈ విలేకరులకి అలాగే కేబుల్ ఆపరేటర్లకి ప్రజలందరూ కూడా శ్రీదేవి ప్రేక్షకులని కాదు అందరు ప్రజలు కూడా ఇటువంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ శ్రీదేవి తరపున ధన్యవాదాలు చేసుకుంటాం. బిర్లా జంక్షన్లోని శ్రీదేవి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎంతో నిరాడంబరంగా ఐఆర్కే రాజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సిబ్బంది నడుమ ఆయన బర్త్డే కేక్ కట్ చేశారు. పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Many greetings to you. శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు ఆత్మీయులు, కేబుల్ ఆపరేటర్లు, శ్రేయోభిలాషులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్డీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెనుమత్స సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అవుట్పుట్ ఎడిటర్ శ్రీనివాసరాజు, వేణు, నర్సింగ్, ఎస్డీవీ సిబ్బంది పాల్గొన్నారు.